ఈనాడు మనం చెప్పుకోబోయే అంశము కర్మ సిద్ధాంతము. కర్మలు 3 రకములు: సంచిత, ప్రారబ్ధ, ఆగామి. సంచిత కర్మలు అంటే మన పూర్వజన్మలో ప్రోగు చేసుకున్న కర్మలు. అది పాపమైనా కావచ్చు, పుణ్యమైనా కావచ్చు. ప్రారబ్ధ కర్మ అంటే ఆ సంచిత కర్మ నుంచి ఒక భాగం మాత్రమే అనుభవించడానికి మనకు ఇప్పుడు ఉన్న జన్మ వస్తుంది. ఆ కర్మల్ని ప్రారబ్ధ కర్మలు అంటారు. అందులో కూడా మళ్ళీ పాపము పుణ్యము 2 ఉంటాయి. అలా ఆగామి కర్మ ఈ జన్మలో కొత్తగా చేసే కర్మలు. ఇందులో కొన్ని కర్మలు మళ్ళా వెళ్ళి సంచిత కర్మలోకి కలుస్తాయి. మానవుడు ఈ ప్రారబ్ధ, సంచిత, ఆగామి కర్మల నుంచి మరియు పుట్టడం, మరణించడం అనేటటువంటి వలయం నుంచి బయటపడాలంటే మోక్షాన్ని సాధించాలి. మోక్షము అంటే సంచిత, ప్రారబ్ధ, ఆగామి 3 కర్మల యొక్క పాపరాశి కానీ పుణ్యరాశి కానీ ఏమీ మిగిలి ఉండకూడదు. మోక్షం ఎలా వస్తుందంటే ముందర మనకి ఆత్మ సాక్షాత్కారం కలగాలి. అంటే మన జీవాత్మ పరమాత్మ ఒకటే అనేటటువంటి అవగాహన రావాలి. అది రావాలంటే ముందర మనకి జ్ఞానయోగం గురించి తెలియాలి. జ్ఞానయోగం తెలియాలంటే ముందర భగవంతుడి మీద బాగా భక్తి రావాలి. అదే భక్తి యోగం. భక్తి రావాలంటే దాని ముందర మనం మనస్సు నిర్మలంగా ఉండాలి. అదే కర్మయోగం. ఇప్పుడు మనము కర్మ, భక్తి, జ్ఞాన, ధ్యాన యోగములు ఉపయోగించుకొని సంచిత, ఆగామి, ప్రారబ్ధ కర్మల్లో బంధనాలు కాకుండా ఎలా ఉండాలో మనము చూద్దాము. మనము కర్మలు చేయొచ్చు, కానీ వాటి పుణ్యములు కానీ పాపములు కానీ మనకు బంధనాలు కాకుండా మనం చూసుకోవాలి. అప్పుడే మనము మోక్ష సాధనకు అడుగులు వేస్తాము. కర్మయోగం ద్వారా ఆగామి కర్మలను చేయాలి. భక్తి యోగం ద్వారా ప్రారబ్ధ కర్మలను అనుభవించాలి. జ్ఞానయోగం ద్వారా సంచిత కర్మలను నాశనం చేసుకోవాలి. ఇప్పుడు మనము కర్మయోగం ద్వారా ఆగామి కర్మలు ఎలా చేయాలో చూద్దాము. ఇందులో 2 రకములు ఉన్నాయి. ఒకటి, మనము కొత్తగా చేసే కర్మలను చేసే ముందర ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఒకటి. రెండవది కర్మ ప్రక్షాళన. అంటే మనము ఏదో ఆర్థికంగా బాధపడుతూ ఉండొచ్చు, లేకపోతే మానసికంగా బాధపడుతూ ఉండొచ్చు, శారీరకంగా బాధపడుతూ ఉండొచ్చు. ఇలాగా కొన్ని బాధలు మనకి ఈ జన్మలోనే కలిగి మనం బాధపడుతున్న వాటిని మనం ఎలా ఎదుర్కోవాలి అనేటటువంటిది కర్మ ప్రక్షాళన. దాన్ని చూద్దాము. ఇప్పుడు మనము మొదటిదైన కర్మలు చేసేటప్పుడు తీసుకునే జాగ్రత్తల గురించి చూద్దాము. అందులో 4 పాయింట్లు ఉన్నాయండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే కర్తృత్వ అభిమానము లేకుండా కర్మలు చేయడం. అంటే ఏ పనికైనా కర్త భగవంతుడే, మనము కాదు అనేటటువంటి ఉద్దేశంతో చేయడము. అంటే దాని అర్థము, ఇప్పుడు మీరు ఒక టెంపుల్కి విగ్రహాలకి ఏదో డొనేషన్ ఇచ్చారని అనుకోండి. ఇస్తే అది ఏదో నేను కట్టించాను, నేను చేయించిన విగ్రహాలు నేను చేసిందని మీరు అలా చెప్పుకునే కన్నా ఆ భగవంతుడే చేయించుకున్నాడు, ఆయన శక్తితోనే నేను ఇదంతా చేయగలిగాను, ఇదంతా నాది కాదు, ఆ భగవంతుడికి చెందినదే అని అనుకోవడం. ఇప్పుడు రెండవది అనేటటువంటి నిష్కామంగా కర్మలు చేయాలి గురించి చూద్దాము. అంటే ఫలాసక్తి లేకుండా కర్మలు చేయాలి. ఉదాహరణకి మీరు ఎవరికైనా సహాయం చేస్తే తిరిగి మీరు వాళ్ళ దగ్గర నుంచి సహాయం వాళ్ళు చేస్తారు మీకు అనేటటువంటి అభిప్రాయంలో ఉండకూడదు. అలాగే మీరు ఏమైనా పూజ లాంటివి ఏమైనా చేస్తే ఈ పూజ చేశాను కాబట్టి నాకు ఈ ఫలితం రావాల్సిందే అనేటటువంటి ఒక ఉద్దేశంతో ఉండకూడదు. మీరు ఎక్కువగా భక్తితో పూజ చేయాలి కానీ, అంతేగాని మీరు ఆ పూజ చేస్తున్నంతసేపు నాకు ఈ కోరిక గురించే నేను ఈ పూజ చేస్తున్నాను, నాకు ఇది దేవుడు ఇవ్వాలి అనేటటువంటి కాంట్రాక్ట్ బేస్డ్గా మీరు చేయకూడదు. ఇంకొన్ని ఉదాహరణలు తీసుకుంటే, ఇప్పుడు సూర్యుడు మనకి వెలుగునిస్తారు, అలాగే చెట్లు నీడనిస్తాయి, గాలినిస్తాయి. ఇవన్నీ కూడా మనకి ఏవైనా ఆశించి చేస్తున్నాయా? లేదు. ఇలాగే మనం కూడా నిష్కామంగా కర్మలు చేయాలి. ఇక మూడవది అనేటటువంటి లోక కళ్యాణం గురించి కర్మలు చేయటం. అంటే యజ్ఞాలు, పూజలు. మనం ఒక్కళ్ళమే కాదు, ఈ మొత్తం లోకంలో అందరూ కూడా ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా ఉండి అందరూ బాగుండాలనేటటువంటి ఒక మంచి ఉద్దేశంతో కర్మలు చేయట. నాలుగవది అనేటటువంటి ఈశ్వరార్పితముగా కర్మలు చేయట. అంటే మీరు ఏ పని చేసినా, మీరు ఆఫీస్ పని చేసినా, ఇంట్లో వంట చేసినా, లేకపోతే వేరే ఏదో పుస్తకం చదువుకున్నా, ఇంకే పని చేసినా కూడా
ఆ ఈశ్వరుడి కొరకే, ఈశ్వరుడి పనే మీరు చేస్తున్నారనేటటువంటి ఒక అవగాహనలో ఉండడం. ఉదాహరణకి మీరు ఆఫీస్ పనిలో ఏదో మీటింగ్లో ఉన్నారు, ఆ స్వామి యొక్క మీటింగ్లోనే ఉన్నారని మీరు అనుకోవడం. లేకపోతే మీరు బయట ఏదో నడవడానికి వెళ్ళారు, వాకింగ్కి, ఆ స్వామి యొక్క గుడికి దర్శనానికి నడుచుకుని వెళ్తున్నానని అనుకోవడం. లేకపోతే మీరు ఏదో వంట చేస్తున్నారు, ఆ స్వామి యొక్క ప్రసాదాన్ని నేను ఇప్పుడు వండుతున్నాను, స్వామికి నైవేద్యం పెడతాను అని అనుకోవడం. ఇలాగ ఏ పని చేసినా కూడా భగవంతుడికి అర్పించడము. కృష్ణార్పణమస్తు అనుకోండి, లేకపోతే భగవతార్పణమస్తు అని అనుకోండి. ఏదైనా కూడా మీరు ఈ పని యొక్క ఫలితము నాకు వద్దు, మీరే తీసుకోండి భగవంతుడా అని మీరు చెప్పాలి. ఇదే ఈశ్వరార్పితంగా కర్మలు చేయడానికి అర్థం. కర్మయోగంలోనే రెండవ భాగమైనటువంటి కర్మ ప్రక్షాళన గురించి చూద్దాం. అంటే మనం ఎదుర్కొంటున్న దుఃఖాలని ఎలా ఎదుర్కోవాలని. ఇందులో 3 అంశాలు ఉన్నాయి. 1 పశ్చాత్తాపం, 2 పరివర్తన, 3 ప్రాయశ్చిత్తం. పశ్చాత్తాపం గురించి చూద్దాము. ఉదాహరణకి మనం ఎవరైనా అవమానించారనుకోండి, మనము వెంటనే ఏం ఆలోచిస్తామంటే ఆ ఎదురుకుండా ఉన్న వ్యక్తి మీద ఒక అసూయ, లేకపోతే ఒక వాళ్ళ నుంచి దూరంగా ఉండడం, వాళ్ళతో మాట్లాడకపోవడము, అలాంటివి చేద్దామని అనుకుంటాము. లేకపోతే వాళ్ళ మీద ద్వేషం పెంచుకోవడము, అలాగే ఆలోచిద్దామని చూస్తాము. కానీ మనము ఒక విషయం మర్చిపోతున్నాం. ఏంటంటే ఈ దుఃఖం నాకు ఈ మనసుకి ఇప్పుడు ఎందుకు కలిగింది అంటే, నేను గత జన్మలోనో ఈ జన్మలోనో ఎప్పుడో ఒకసారి నేను ఎవరికో బాగా మనసుకి గాయం చేశాను, అందుకే నాకు ఇప్పుడు మళ్ళా తిరిగి వచ్చింది. కాబట్టి నేను ఆ భగవంతుడి వైపు శరణ వేడి నేను భగవంతుని క్షమించమని అడగాలి. నేను ఇదివరకు ఎవరికో మనసులో గాయం చేశాను కాబట్టి నాకు ఇది వచ్చింది, నన్ను క్షమించు, నేను పశ్చాత్తాపం చెందుతున్నానని మనం శరణ వేడాలి. కానీ భగవంతుడు ఆ శరణం వేడిన తర్వాత దాన్ని వినాలి అంటే మనకు ఒక పరివర్తన రావాలి. అంటే మనం ఒక సత్య మార్గంలో, ధర్మ మార్గంలో ఉండాలి. దాని తర్వాత ఎదురుకుండా ఉండేటటువంటి మనిషిని మనము క్షమించగలిగి ఉండాలి. ఎవరైతే మనం అవమానపరిచారో వాళ్ళని క్షమించగలిగి ఉండాలి. అంటే దాని అర్థం మనకి ఎటువంటి శత్రువులు ఉండకూడదు, అందరూ మనకి మిత్రులే, అందరూ మనకి దైవంతో సమానమే. ఇక 3వదైనటువంటి ప్రాయశ్చిత్తం గురించి చూద్దాము. ఉదాహరణకి శ్రీరామచంద్రుడు సీతమ్మని అపహరించిన తర్వాత చాలా దుఃఖంతో ఉంటారు. అప్పుడు హనుమంతుల వారు శ్రీరాముల దగ్గరికి వచ్చి ఏం చెప్తారంటే, శ్రీరామ, మీరు ఈ దుఃఖం ఎందుకు ఇప్పుడు వచ్చిందంటే, మీరు శ్రీహరి కింద ఉన్నప్పుడు ఏదో కర్మ చేసినందువల్ల ఆ కర్మకి అనుభవిస్తున్న దుఃఖం ఇది. కాబట్టి మీరు వాలి సుగ్రీవుల్ని తీసుకోండి. సుగ్రీవుడి యొక్క భార్యని వాలి అపహరించి ఉన్నాడు కాబట్టి వారి ఇద్దరితో జరుగుతున్న యుద్ధంలో మీరు కనుక వాలిని సంహరిస్తే సుగ్రీవుడి యొక్క భార్య తిరిగి పొందుతాడు, అలాగే మీరు కూడా మీ భార్యని పొందుతారని. దీన్ని బట్టి అర్థం ఏమిటంటే అండి, ఇప్పుడు మనకు కనుక ఎవరికైనా సహాయం చేయాలంటే, అంటే ఇప్పుడు మనం చాలా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నామంటే కనుక మనం ఎవరికైనా, ఇంకొకళ్ళు ఎవరైనా మనకి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వాళ్ళకి మనం సహాయం చేయడం. లేదంటే ఇప్పుడు పిల్లలు అనారోగ్యంతో ఉన్నారంటే ఇంకొకళ్ళు ఎవరికైనా అనారోగ్యంగా ఉన్న పిల్లల దగ్గరికి వెళ్ళి మనం సహాయం చేయడం. సో మనకి ఉన్న ప్రాబ్లమ్ని సేమ్ ప్రాబ్లమ్ని ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అలాంటి సిమిలర్ ప్రాబ్లమ్స్ని మనం హెల్ప్ చేస్తుంటే అప్పుడు మన కర్మ అక్కడ కరుగుతూ ఉంటుంది. దానివల్ల మనం ఉద్ధరించబడుతుంటాం అనేటటువంటి ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఉందండి. కిందటి భాగంలో మనము కర్మయోగం ద్వారా ఆగామి కర్మలు ఎలా చేయాలో చూసాము. ఈసారి మనము భక్తి యోగం ద్వారా ప్రారబ్ధ కర్మను ఎలా అనుభవించాలో చూద్దాము. దీని ముందర మనము అలౌకిక కర్మలు, లౌకిక కర్మలు అని 2 ఉన్నాయండి. అవి దాని గురించి తెలుసుకోవాలి. లౌకిక కర్మలు అంటే మనం దానము చేయడము, లేదంటే మనస్సులో ఇంకొకరి గురించి ఏదో అనుకోవడము, ఇలాంటి లౌకిక అంటే భగవంతుడు ఇన్వాల్వ్మెంట్ ఉండదు ఈ కర్మల్లో, వీటిని లౌకిక కర్మలు అంటారు. దీనికి వచ్చే ఫలితం ఏమిటంటే పుణ్యము లేదంటే పాపము. అలౌకిక కర్మలు ఉన్నాయి, అవి ఏమిటంటే పూజ, జప, ధ్యానం, ఇలా ఎందులో అయితే భగవంతుడిని మనం తలుచుకుంటూ ఉన్నామో
అవన్నీ కూడా అలౌకిక కర్మల్లోకి వస్తాయి. అలౌకిక కర్మలకు వచ్చే ఫలితము దయ. అంటే ఈరోజు మీకు ఒక 10 కర్మలు జరగవలసింది ఉంటే ఒక రెండిటితో ఆగిపోవడము, లేకపోతే ఒక కర్మ జరగాలి, అది చాలా తీవ్రంగా జరగాలంటే చాలా సునాయాసంగా తేలిగ్గా జరగడము దేవుడి దయతోనే ప్రాప్తిస్తుంది. ఇది అలౌకిక కర్మకి. ఈ భక్తి యోగంలో మనం ముఖ్యంగా అలౌకిక కర్మల గురించి చూద్దాము. లౌకిక కర్మలు అయితే కర్మయోగంలో మనం అందరూ చూసి ఉన్నాం ఆల్రెడీ. ఇప్పుడు అలౌకిక కర్మల గురించి బాగా తెలుసుకుందాము. మొదటిది పుణ్యక్షేత్రాలని సందర్శించడము, రెండవది నిష్కామంగా సేవ చేయడము, మూడవది భగవంతుడి లీలలు వినడము లేదంటే మహాత్ముల చరిత్రలు చదవడము, నాలుగవది పారాయణలు చేయడము, ఐదవది భగవన్నామ స్మరణ చేయడము. మొదటిదైన పుణ్యక్షేత్రాలు సందర్శించడం గురించి చూద్దాము. మనము కాశీ వెళ్ళి గంగలో మూలిగి విశ్వనాథుని దర్శించుకుని అన్నపూర్ణమ్మ వారిని దర్శించుకుని మనం ఇలాగ ఒక వారం రోజులు చేసినట్టయితే కనుక మనకి పూర్వజన్మ వాసన, అంటే మనం ఎవరైనా పూర్వజన్మలో గాయాలు పరిచినట్టయినా కానీ లేదంటే మనస్సుని బాధ పెట్టినట్టయినా కానీ అలాంటి వాసనలు ఏవైతే ఉన్నా అవి మన ఈ జన్మలో కూడా కొన్నిసార్లు కంటిన్యూ అవుతూ ఉంటాయి. మనకి బాగా తెలుస్తూ ఉంటుంది, అవే చేయాలనిపిస్తుంటుంది. ఇలాంటి పనులు బాగా మీకు వాసన క్షయం కావాలంటే ఈ పుణ్యక్షేత్రాల దర్శనాలు వలన ఈ కర్మని మనము అనుభవించవచ్చు తేలిగ్గా. రెండవది నిష్కామంగా సేవ చేయడం, అంటే అన్నదానాలు, గుడిలో సేవ, రకరకాల సేవలు ఉన్నాయండి. మనం గుడిలోకి వెళ్ళి గుడిని శుభ్రపరచచ్చు, లేకపోతే అక్కడ గుడిలో ఉన్న వారికి పూజారులకు కానీ లేకపోతే మిగతా వాటికి కానీ సేవలు చేయొచ్చు, లేదంటే పల్లకీ మోయొచ్చు, లేదంటే మనం అక్కడ అన్నాలు వండి 10 మందికి దానం పెట్టచ్చు. ఇలాగ రకరకాల సేవలు ఉన్నాయి. నిష్కామంగా చేయడం అంటే మనం ఒక ఫలాసక్తి లేకుండా చేయడం. ఈ పనులు ఎప్పుడైతే చేసామో అప్పుడు మనకి ఈ కర్మ బాగా కరుగుతుంది. ఇదే మూడవదైనటువంటి భగవంతుడి లీలలు వినడం కానీ లేదంటే మహాత్ముల చరిత్రలు చదవడం కానీ, అంటే ఇప్పుడు మనం రామాయణం చదివాం అనుకోండి, అందులో రాముడు ఎంత కష్టపడినా కూడా ఆ ధర్మానికి ఎలా నిలబడి ఉన్నాడు, ఎలా దాన్ని ఓర్చుకుని ఉన్నాడు, ఇవన్నీ మనకి బాగా తెలుస్తాయి. అప్పుడు వీటి వలన కూడా మనకి ఈ కర్మ బాగా కరుగుతుంది. ఇప్పుడు నాలుగవదైనటువంటి పారాయణ గురించి చూద్దాము. మనకి దత్తాత్రేయులు వారి వారం రోజుల పారాయణ, లేకపోతే హనుమంతుల వారి వారం రోజుల పారాయణ, లేకపోతే ఒకరోజు పారాయణ ఇలాగ ఉంటాయి. ఇవన్నిటి చేయడం వలన కూడా మనకి ప్రారబ్ధ కర్మలు బాగా కరుగుతాయి. కర్మల్లో కూడా 2 రకాలు ఉంటాయండి. ఒకటి అబ్సల్యూట్ కర్మ, ఇంకోటి కండిషనల్ కర్మ. అబ్సల్యూట్ కర్మ అంటే ఏంటంటే ఈ కర్మ మీరు అనుభవించి తీరవలసినదే, ఇందులో ఇంకా ఏమాత్రం కూడా దేవుడి దయ వచ్చినా దానివల్ల ఉపయోగం లేదని. రెండవది కండిషనల్ అంటే ఏంటంటే అండి, ఇప్పుడు ఎవరైనా ఒక అతను పేదరికంలో ఉన్నారనుకోండి, అతను కనుక ఒకవేళ పారాయణ చేసి లక్ష్మీదేవిని ఆరాధించి 10 మందికి భోజనాలు పెడితే ఆయనకి ఆ పేదరికం నుంచి బయటపడతాడు అని ఉంటుంది ఆ కండిషనల్ కర్మలో. అది ఆ టైంకి అతనికి అలా చెయ్యాలని ఎవరో ఒకళ్ళు వచ్చి చెప్తారు. అది చెప్తే అతను చేస్తాడు, చేస్తే అప్పుడు దాని నుంచి బయటపడిపోతారు. అలాగే మనం చూడండి, చాలామంది పారాయణలు చేసిన తర్వాత మనకి చేయక ముందర చేసిన తర్వాత కూడా వాళ్ళు అనుకున్న రిజల్ట్ రావడం జరుగుతుంటుంది. ఇదంతా కూడా ఏంటంటే కండిషనల్ కర్మలోకి భాగం అనమాట. అంటే ఏంటంటే దేవుడు ఇది చేస్తే అవుతుందని ఈ శక్తి అంతా కూడా ఆ పారాయణలో పెట్టి ఉండడం జరిగింది. ఐదవదైనటువంటి భగవన్నామ స్మరణ గురించి చూద్దాము. భగవద్గీతలో 12వ అధ్యాయంలో 2వ శ్లోకమైనటువంటి మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తేమే యుక్త తమ మతాః, అంటే పరమేశ్వరుడనైన నాయందే ఏకాగ్రత చిత్తులై నిరంతరము నా భజన ధ్యానాదులయందే నిమగ్నులై అత్యంత శ్రద్ధాభక్తులతో నన్ను ఆరాధించు భక్తులే
యోగ శ్రేష్ఠులని నా అభిప్రాయము అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు. దీని అర్థం ఏంటంటే అండి, మనము రోజులో పొద్దున చేసే పూజలో భగవంతుని ధ్యానించుకోవడం 1 గంట మాత్రమే పరిమితం కాకుండా మిగిలిన సమయాల్లో కూడా మనకి టైం దొరికినప్పుడల్లా ఆ భగవంతుణ్ణి స్మరించుకోవడము, లేదంటే భజనలు వినడము, ఇలాంటివన్నీ కూడా నిత్యము భగవంతుణ్ణి స్మరించడం చేస్తూ పోతూ ఉంటే ఆ భగవంతుడి దగ్గర నుంచి మనకి దయ రిలీజ్ అవుతుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు అలౌకిక కర్మలకు ఆ భగవంతుడి దయ మనకి అనుగ్రహం కింద వస్తుంది. కాబట్టి మనం ఆ భగవంతుడి దయ వస్తే మనకి ఏమవుతుంది అంటే, మనకి ప్రారబ్ధ కర్మలు ఒక 4, 5 ఈరోజు జరగవలసినవి ఉంటే ఒక 2 సరిపోతుంది. లేకపోతే మనకి ఏదో లెట్స్ చెయ్యి విరగాలని ఉందనుకోండి, అది అంత పెద్ద కర్మ జరగకుండా చెయ్యికి చిన్న దెబ్బ తగలడమో, లేదా చిన్న పురుగు ఏదో కుట్టడమో దాంతో పోతుందన్నమాట. ఇలాగా ప్రారబ్ధ కర్మల్ని తేలికగా భగవన్నామస్మరణ చేస్తూ పోతుంటే ఆ భగవంతుడి దయ వల్ల తేలికగా మనని అనుభవించి చేస్తారు. ఇప్పటివరకు మనము కర్మ భక్తి యోగాల గురించి చూసాము. ఇప్పుడు జ్ఞాన ధ్యాన యోగాల గురించి చూద్దాము. జ్ఞానయోగము అంటే థియరిటికల్గా చెప్పాలి అంటే మనలో ఉండేటటువంటి ఆత్మ చుట్టుపక్కల ఉన్న ప్రతి ప్రాణి, ప్రతి ఆబ్జెక్ట్లో ఉండేటటువంటి ఆత్మ ఒకటే అని అవగాహన రావడం. అది మనము నిత్యము మనం దాన్ని అనుకుంటూ ఉండడం. ఉదాహరణకి మీరు వండుతున్నారనుకోండి, వండుతుంటే మీరు వండుతున్న ప్రతి కూరలో కూడా, ప్రతి పదార్థంలో కూడా భగవంతుడు ఉన్నాడని. మీరు చూస్తున్న చిన్న చిన్న జంతువులు ఉన్నారు, వాళ్ళలో కూడా భగవంతుడు ఉన్నాడని అవగాహనలోకి రావాలి. లేకపోతే మీరు ఎవరినైనా కలుస్తారు, వాళ్ళు మీకు అన్న మాటలు నచ్చలేదనుకోండి, ఉన్నది ఒకటే భగవంతుడు కాబట్టి మీలో ఉండే ఆత్మ వాళ్ళలో ఉండే ఆత్మ ఒకటే కాబట్టి ఆత్మ రెండోది వేరే లేదు కాబట్టి వాళ్ళు ఏమైనా అన్నా కూడా మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఉన్నది ఒకటే కాబట్టి అనే అవగాహనలో మీరు నిత్యం ఉండడం. ఇది జ్ఞానయోగం. కానీ దీన్ని మీరు ప్రాక్టికల్గా మీరు దాన్ని చూడాలి, ఉన్నది ఒకటే ఆత్మ అనేది చూడాలి అని అంటే మీరు ధ్యానంలో కూర్చోవాలి. ధ్యానంలో రకరకాల టెక్నిక్స్ ఉన్నాయి. మొన్న మనము నవరాత్రుల్లో చేసాము. అన్ని చక్రాల్లోనూ అమ్మవారిని తలుచుకుంటూ మనము ధ్యానం చేశాము. అప్పుడు అలా చేస్తూ పోతూ ఉంటే మనకి లోపల ఉండేటటువంటి హృదయంలో ఉండేటటువంటి ఆ భగవంతుడిని మనము అవగాహనలోకి తీసుకుని వచ్చి మనకి ఆత్మసాక్షాత్కారం అవడానికి అడుగులు వేస్తూ పోతూ ఉంటాము. మనం రోజు ఒక 10 నిమిషాలు ధ్యానం చేస్తే ఇంకొక రోజు 15 నిమిషాలు, మనకు ఖాళీ ఉన్నంతసేపు మనం టైంని పెంచుకుంటూ వెళ్తుంటే మనకి బాగా ఆ హృదయంలో ఉన్న భగవంతుడిని బాగా దర్శించుకుని ఉన్నది ఒకటే ఆత్మ అని మనకి ఆత్మసాక్షాత్కారం అవడానికి చాలా ఆస్కారాలు ఉన్నాయి. ఇలా మనకి ఈ జ్ఞాన ధ్యాన యోగాల ద్వారా మనకి ఆత్మసాక్షాత్కారం కలిగిన నాడు ఆ జ్ఞాన అగ్నిలో సంచిత కర్మలు దగ్ధమవుతాయి. కాబట్టి మనకి కర్మ భక్తి జ్ఞాన యోగాల ద్వారా మనకు ఈ సంచిత ఆగామి ప్రారబ్ధ కర్మల నుంచి బంధనాలు కాకుండా, లేదంటే పూర్తిగా దగ్ధమవి మనకి అయ్యే అవకాశాలు ఉన్నాయి.